మనిషిని కుక్కతో పోలిస్తే కోప్పడతాడు, అదే సింహంతో పోలిస్తే గర్వపడతాడు. కాని ఇక్కడే లాజిక్ మర్చిపోతాడు. కుక్క విశ్వాసంతో ఉంటుంది, సింహం క్రూరత్వంతో ఉంటుంది. గాడిద మనల్ని తన్నిందని గాడిదను మనం తన్నలేం కదా. అదే విధంగా దుష్టులు మనల్ని నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి మనకి తేడా ఉండదు. గాడిదలకి దూరంగా ఉన్నట్టే అలాంటి స్వభావమున్నవారితో జాగ్రత్తగా ఉండడం మేలు. ఎన్నిసార్లు కుబుసం విడిచినా పాము ఎప్పటికీ పామే. అటువంటి వారు తిరిగి నీ జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే జాగ్రత్త వహించు. నీలో ఉన్న కామశక్తిని సరిగా వాడుకో, అంతేకాని దురుపయోగం చెయ్యకు. నీ జీవితాన్ని నీవు కోరుకున్నట్టు మార్చేవాడు నీ ముందు అద్దలో తప్ప లోకల్లో ఎక్కడా కనిపించడు. ప్రశాంతంగా ఉండటం వల్ల మనం సంపాదించుకున్న దానిని కోపంలో కోల్పోకూడదు. అది ప్రేమైనా, ఆప్తులైనా, ఆస్తులైనా. స్వార్థపరులు బంధాన్ని పడవగా ఉపయోగించుకుంటారు. వాళ్లు తీరం చేరగానే పడవకు నిప్పు పెట్టేస్తారు. మనసుని మంచి ఆలోచనలతో నింపండి, అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి. తల్లిదండ్రులు నిరక్షరాస్యులైన వారి పిల్లలకు విలువలు నేర్పించడంలో ఉన్న సామర్థ్యం ఏ పాఠశాలలోనూ ఉండదు. నువ్వు సంపాదించే దానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు. గొప్ప సంకల్పం ఈ ఉదయంతో మొదలు కావాలి. మంచి మనసుతో అది నలుగురికి ఉపయోగపడాలి. నమ్మిన మనిషిని మోసం చేస్తూ భగవంతుడిని పూజించినంత మాత్రాన మంచివాళ్లం అయిపోము. ఒకరు మన తప్పుల్ని చూపిస్తే రావాల్సింది కోపం కాదు, దానిని సరిదిద్దుకోవాలనే ఆలోచన రావాలి. అప్పుడే అలాంటి తప్పు ఎప్పుడూ చేయం. సమస్యను చిరునవ్వుతో స్వీకరించు, నమ్మకంతో పరిష్కరించు. ఇదే గెలుపు సూత్రం. ధనబలం, కండబలం ఉన్నవాడితో కాదు, మంచి గుణాలు ఉన్నవారితో స్నేహం చేయండి. కష్టంలో ఎప్పుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. కష్టాన్ని తలచుకుని భయపడి ప్రయత్నాన్ని వాయిదా వేస్తే అందాల్సిన విజయం ఆలస్యం అవుతుంది. గతం చెప్పుకునేంత గొప్పగా లేకపోయినా పర్వాలేదు, కాని భవిష్యత్తు 10 మంది చెప్పుకునేంత గొప్పగా మలుచుకోవాలి. అవసరం తీరిపోయిన తర్వాత వీళ్లతో మనకు ఏంటని పక్కన పెట్టే మనుషుల మధ్య బతుకుతున్నాం. జాగ్రత్త మిత్రమా. పురుషుడు సముద్రం వంటివాడు. భార్య అందులో సెరచేపలా ఉండాలని కోరుకుంటుంది. అయితే సముద్రం తనలో మరిన్ని చేపలు ఉండాలని కోరుకుంటుంది. జీవితంలో ప్రతిక్షణం మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. ఎందుకంటే వెంట వచ్చేవి జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. ఎదురించలేని మంచితనం, కాదనలేని మొహమాటం, నిరంతరం మారిపోయే మనస్సు, గుడ్డిగా అందర్నీ నమ్మే తత్వం, ఇవి చాలు. మనిషికి వేరే శత్రువు అవసరం లేదు. మనం ఏం చెప్పినా నిజమా అని ప్రశ్నించేవాళ్లు ఉంటారు, నిజమే అని నమ్మే వాళ్లుంటారు. నిజమా అని అడిగే వాళ్లకు వివరించకు, నిజమే అని నమ్మే వాళ్లకు అబద్ధం చెప్పకు. ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకో, కాని నిన్ను చులకనగా చూసేవారి పంచన మాత్రం చేరకు. తెలివైన వాళ్లు ఎప్పుడూ ఇతరులు ఓడిన చోటు నుంచి విజయాన్ని సాధించడం ప్రారంభిస్తారు. నువ్వు సంతోషంగా ఉండు, నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో. ఇదే అసలైన సంతోష రహస్యం. ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వు విజయానికి అనర్హుడవి అని చెప్పడానికి అర్హులెవరూ లేరిక్కడ. రోజూ ప్రశ్నతో మొదలయ్యే మనిషి జీవితానికి డబ్బు తప్ప మరేది ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదేమో. ముఖాన్నే కాదు, మాటలను అందంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనుషులు ముఖాన్ని మరచిపోవచ్చు, కాని మాటలు మరచిపోరు. పోరాటం అంటే అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం కాదు, మన శత్రువు చేరుకోలేనంత ఎత్తుకు ఎదగడం. కష్టం వచ్చినప్పుడు ధైర్యవంతుడు పరిష్కారం వెతుకుతాడు, పిరికివాళ్లు మాత్రమే దానినే తలచుకుని బాధపడుతూ వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకుంటారు. మన ఆలోచన మారకపోతే ఎన్ని గుడి మెట్లెక్కినా, ఎన్ని మంచి మాటలు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా తలరాత మాత్రం మారదు.
ఈ రోజుల్లో ఒక ఇంట్లో గొడవ చుట్టూ 4 ఇళ్లలో వేడుకగా మారిపోయింది. సుఖవంతమైన జీవితం కోసం కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర చాలు. కాని విశ్రాంతి లేని జీవితానికి 4 కార్లు, 2 బంగ్లాలు, కిలోల కొద్ది బంగారం, గదుల నిండా నోట్ల కట్టలు ఉన్నా నిరుపయోగమే. అప్రమత్తంగా ఉండు మిత్రమా. ఇప్పుడు అంతా అవసరానికి వాడుకోవడం, తర్వాత విసిరేయడం అనే విధానాన్నే అవలంబిస్తున్నారు. కొన్ని పరిస్థితులు మనల్ని ఎంతలా బాధిస్తాయో అంత బలవంతుడిని చేస్తాయి. బోనులో ఉంచిన మేకను ఎందుకు పెట్టారో తెలుసుకోలేక పులి బోనులో చిక్కుకుంటుంది. నేతలు ప్రకటించే ఉచితాలు కూడా అటువంటివే. కొలిమిలో కాలినప్పుడే పదునైన ఆయుధం తయారైనట్టు, సమస్యల కొలిమిలోంచి బయటపడినప్పుడే నీ సత్తా ఏంటో నీకు తెలుస్తుంది. అవసరమైన ప్రతిసారీ సాయం కోసం చూడకు. సలహా దొరికినంత ఈజీగా సాయం దొరకదు. మనసు ఎప్పుడైతే గాయపడుతుందో అప్పుడే ఆలోచించడం మొదలు పెడుతుంది. తండ్రి నుంచి లభించే ప్రశంసకు మించిన బహుమతి ప్రపంచంలో ఏదీ ఉండదు బిడ్డకు. ద్వేషం 100 వ్యాధులకు కారణమైతే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. నవ్విస్తూ జీవిద్దాం. ఎవరికి సాధ్యం కానిది సాధించినప్పుడే నీ సత్తా ఏంటనేది సమాజానికి తెలుస్తుంది. బలంగా తిరిగొచ్చే ముందు కొందరు బలహీనంగానే కనిపిస్తారు. అలసత్వం వహించావో అందనంత ముందుకు వెళ్ళిపోతారు. శత్రువుపై గెలవడం కన్నా శత్రుత్వం లేకుండా చేసుకోవడం గొప్ప విషయం. అకారణంగా నిన్ను పొగుడుతూ నీకు భజన చేస్తూ ఉండేవారు నీ ఆస్తి, పరపతి చూస్తారు. నిజంగా నిన్ను ఇష్టపడేవారు నీ పరిస్థితిని చూస్తారు. గతాన్ని మార్చుకోవడం అసాధ్యం కాని భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్న విషయం మరచిపోవద్దు. చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద గొడవల్ని సృష్టించేది. మౌనంగా ఉండండి, లేకుంటే మాటల్లో నాణ్యత ఉండేలా చూసుకోండి. మనల్ని మోసం చేసి తిరిగి మనల్నే మోస్కారులుగా చిత్రీకరించే కళాకారులు చుట్టూ ఉన్న లోకంలో బతుకుతున్నాం. మనసుని చంపుకొని చేసే ఏ పని మనశ్శాంతిని ఇవ్వదు. చేసే ఏ పనైనా మనస్ఫూర్తిగా చేసినప్పుడే సంతోషం. మన బట్టల నుంచి వచ్చే పరిమళం తండ్రి చెమట చుక్కల నుంచి వచ్చిందేనని మరచిపోకూడదు. గుండెల్లో బాధను కన్నీళ్లతో బయటకు పంపేయడం సులువే కాని బాధను లోపల దాచుకుని పైకి నవ్వడం చాలా కష్టం. అది అనుభవించే వారికే తెలుసు. కలిసి బతకాలనే ఆలోచన ఇద్దరిలోనూ లేకపోతే విడిపోవడానికి 100 కారణాలు కనిపిస్తాయి. ప్రతి ప్రయత్నం గెలుపుని ఇవ్వకపోవచ్చు కాని నీ సత్తా ఏంటో నీకు తెలియజేస్తుంది. పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది. చదువుతున్నప్పుడే బాగుంది అని జీవితంలో నలుగుతున్నప్పుడే అర్థమవుతుంది. అలారమైతే మళ్లీ మళ్లీ మోగుతుంది ఏమో కాని అవకాశమైతే మళ్లీ మళ్లీ తిరిగరాదు. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే అవి చాలా అనర్థాలకు దారితీస్తాయి. ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దులో ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. నీటిలో తెలిసి పడినా తెలియక పడినా తడిసిపోతావు. దేవుడిని తెలిసి తలచినా తెలియక తలచినా తరించిపోతావు. డబ్బు కోసం మనిషి చేయని తప్పులేదు, ఆడని అబద్ధం అంతకన్నా లేదు. అతి పెద్ద జబ్బు, అతి పెద్ద బలహీనత డబ్బు లేకపోవటం. అతి పెద్ద ధైర్యం, అతి పెద్ద బలం డబ్బు ఉండటం. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టే. నీలో నీ గతం చచ్చిపోతేనే నీ భవిష్యత్తు బతుకుతుంది. మంచివాని కోపం మంచులాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాని కోపం నిప్పులాంటిది, ఎప్పుడైనా కాల్చివేస్తుంది. చీకట్లోనే చుక్కల అందం కనిపిస్తుంది. కష్టాల్లోనే జీవితం విలువ తెలుస్తుంది. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్లీ మళ్లీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు,
ఆ భయమే నీకు భయపడుతుంది. జీవితంలో ఏదో కోల్పోయినా అని ఎక్కువగా బాధపడకు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలినా మళ్లీ ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే మిత్రమా. జీవితం ఒక సవాల్, ఎదుర్కో. జీవితం ఒక క్రీడ, ఆడు. జీవితం ఒక కళ, తెలుసుకో. జీవితం ప్రేమమయం, అనుభవించు. జీవితం చాలా విలువైంది. జీవితం కంటే ప్రాణం విలువైంది.